ఆత్మ నడిపింపు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు అనే వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనంతట మనం బలహీనులము. లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించుటకు మన శక్తి చాలకపోవచ్చు, కానీ మనకు దేవుని ఆత్మ నడిపింపు ఉంటే ఖచ్చితంగా మనం ఆయన సంతోషపెట్టే ఆయన బిడ్డలుగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థిద్దాం. మీరు కూడా ఏకీభవించండి. మా ప్రభువా, ఈరోజు ఈ సన్నిధిలో ఆత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థిస్తున్నాము. మమ్ములను మీరు బలపరచండి. మాకు మీ నడిపింపు దయచేయండి. నిన్ను సంతోషపెట్టే నీ బిడ్డలుగా బ్రతకడానికి కావలసిన నడిపింపు అనుగ్రహించమని నీ కృపలో నిన్ను వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.